సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘువందన్ రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఎంపీ సీట్ను మోడీకి కానుకగా ఇవ్వాలని అన్నారు। మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలును సాధించవచ్చని రఘునందన్ రావు తెలిపారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంధ్య, అదెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు। నాకు తెలియదు, ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు। ముస్లిం ఆడబిడ్డలకు కష్టమైతుందని చేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ట్రిపుల్ తలాక్ని మళ్ళీ తీసుకొస్తారంట। ముస్లిం ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించాలి। ఆర్టికల్ 317 రద్దు చేసి కాశ్మీర్ని భారతదేశంలో భూభాగంలో అంతర్లీనం చేసి ప్రపంచానికి కాశ్మీర్ సౌందర్యాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్టికల్ 317 రద్దు చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ। రేపో మాపో ఆ శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు, మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో। ఇంకో పిచ్చోడు అంటాడు కావచ్చు, మీరు అక్కడ రామ మందిరం కట్టిరు, మేము వచ్చి మళ్ళీ బాబ్రీ మసీద్ కడతామని కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా మనం ఆశ్చర్యపోవద్దు। కట్టనిద్దామా? రామ మందిరం ఉండాలా? రామ మందిరం మనందరి ఆకాంక్షనా? అవునా కాదా? అప్పుడు వేస్తలేరు అమీన్పూర్ 500 సంవత్సరాలుగా రాముని గుడి కావాలని కొట్లాడితే సుప్రీంకోర్టు పూర్తి బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి జనవరి 22వ తారీఖున ఊరూరు ఇంటింటా పండుగ నిర్వహించుకునేలాగా అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు। కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తే దానికి రివర్స్ చేస్తామంటుంది। ఇది దురదృష్టకరం। ప్రపంచంలో 11వ స్థాయిలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థాయికి తీసుకొచ్చి 3వసారి అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకొస్తానని చెప్పి భారత్ను విశ్వగురువుగా మలుస్తానని చెప్పి పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు। నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతాడనేది, సూర్యుడు తూర్పును వస్తాడనేది ఎంత నిజమో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడనేది కూడా అంతే నిజం। ప్రపంచంలో ఉన్న ఏ శక్తి, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న ఏ శక్తి నరేంద్రుడు 3వసారి ప్రధానమంత్రి అవడాన్ని ఆపదు। ఇలా మన ముందున్న ప్రశ్న, మెదక్ పార్లమెంట్ 400 మంది ఎంపీలతో 3వసారి నరేంద్రుడు జూన్ 4నో జూన్ 6నో ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మెదక్ ఎంపీ ఎవరు ఉండాలనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి। గోదావరి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోదరుడు ఆదెల్లి రవీంద్ర, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కౌన్సిలర్ సోదరి మాధురి గారు, సంధ్య గారు, పద్మావతి గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశ్రీ గారు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ సోదరుడు రాజశేఖర్ గారు, ఈ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆదారెడ్డి గారు, సీనియర్ నాయకులు సందెల్ల అంజనేయులు గారు, మైపాల్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ గారు, వేదిక ముందున్నటువంటి వివిధ కాలనీల నుంచి అనిల్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను।